ఎవరి జనాభా ఎంత, ఎవరి వాటా ఎంత, వాళ్ళకంత వాటా దక్కాలి అని భారత రాజ్యాంగమే చెప్తున్నది. ఆ ప్రకారం నిర్ణయాలు జరగాలని చెప్తున్నది. ఈ వాటా ఎంత, మీ జనాభా ఎంత, మీరు అనుభవిస్తున్నది ఎంత. అసలు ఎంత ఘోరం. జీవో రాకముందే కోర్టుకెళ్ళి, జీవో రాలే ఇంకా దేనికి వచ్చారు కోర్టుకి అని అంటే పేపర్లో చూసి వచ్చినామని చెప్పిండు ఆయన. పిటిషన్ కొట్టేసింది. ఈ జీవో పొద్దుగాలిస్తే మధ్యాహ్నానికి లంచ్ మోషన్ పిటిషన్ మూవ్ చేసి. ఎంత భయంకరంగా తయారయ్యారు మీరు. ఈ రిజర్వేషన్లు ఇవ్వడానికి వీల్లేదట. ఎవరు తినాలే? వాళ్ళే తినాలా. ఎమ్మెల్యేలు మీరే, ఎంపీలు మీరే, ఎమ్మెల్సీలు మీరే, నామినేటెడ్ పోస్టులు మీరే, సంపద మీరే. చివరికి లోకల్ బాడీస్ లో గ్రామాలని పరిపాలించుకునే అధికారం కూడా ఈ బీసీలకు ఉండకూడదు అనే భయంకరమైన కుట్ర చేస్తున్నారంటే ప్రజలు ఆలోచించుకోవాలి. నీ గ్రామాన్ని నువ్వు పరిపాలించడానికి నీకు అవకాశం లేదురా అని చెప్తున్నారు. నీకు చేత కాదురా అని చెప్తున్నారు. నువ్వు పరిపాలించే పొజిషన్ లో ఉండొద్దురా అని చెప్తున్నారు. మనకు ఉండాలి కదా మరి, కొంచెమైన అవగాహన ఉండాలి, చైతన్యం ఉండాలి, కొంచెమైన మనకి పౌరుషం ఉండాలి. వాడు ఎంత భయంకరంగా అసలు జీవోనే రాలే కోర్టుకు పోయింది. జీవో వచ్చిన మధ్యాహ్నానికి మళ్ళీ లంచ్ మోషన్ మూవ్ చేసింది. ఎంత ఓపెన్ గా మాట్లాడుతున్నారు. లేదు పదవులు మావి, మేమే పరిపాలించాలి, మాదే రాజ్యం అని మాట్లాడుతున్నారు. ఎమ్మెల్యేలు ఎంపీల విషయంలో ఏమన్నా వాటా అడిగినారా? అది కూడా కనబడతలేదు. అది దానికి సంబంధించిన చట్టం కూడా కాదు కదా ఇది. ఇది ఓన్లీ గ్రామాలని పరిపాలించుకునే విషయంలో అడుగుతున్న వాటా. ఇదేమన్నా అన్యాయంగా అడుగుతున్న వాటానా? ఇంకా ఇప్పుడు 42% వచ్చిన అన్యాయమే. ఇంకా న్యాయంగా రావాల్సిన వాటా ఇంకా ఉన్నది. 56% పైగా బీసీలు ఉన్నారని లెక్కలు చెప్తున్నాయి కదా, గవర్నమెంట్ చెప్తున్న అఫీషియల్ లెక్కలే. మరి మీ జనాభా ఎంత, మీకున్న సీట్లు ఎంత?